శాంతితో కూడిన పాలనతో పాటు యుద్ధం కూడా రాజధర్మమేనని కుంతీదేవి చెబుతుందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కురుసభలో భీష్మ ద్రోణాదులు, విదురుడు, ఋషులు ఎంతమంది చెప్పినా దుర్యోధనుడిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 36వ రోజుకు కొనసాగింది. ఎవరెన్ని చెప్పినా దుర్యోధనుడు సంధికి అంగీకరించకపోవడంతో మీరు కోరుకున్నట్టు యుద్ధమే జరుగుతుందని చెప్పి వచ్చేసిన శ్రీకృష్ణుడు కుంతిని కలుస్తాడని వివరించారు. రాజధర్మంలో యుద్ధంతో కూడిన క్రూరత్వం, అలాగే శాంతంతో కూడిన ప్రజా పరిపాలన కూడా ఉండాలని కుంతీదేవి చెబుతుందన్నారు. మహాసాధ్వి ద్రౌపదికి జరిగిన అవమానం తనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తుందని, ధర్మపాలనకు వచ్చిన అవకాశాన్ని ధర్మరాజు వృధా చేసుకోరాదని కుంతీదేవి తన సందేశంగా చెబుతుందని సామవేదం తెలిపారు. నిర్వహిస్తున్నాడు. ఎంత చక్కగా ఉందో మనందరం చూస్తున్నాం ప్రతిరోజును. అక్కడ కూడని అకృత్యం ఏదైతే ఉన్నదో, ఇంకా జీవితంలో ఓడిపోవడం అయినా సహించవచ్చేమో కానీ ఈ కూడని అకృత్యానికి కారణమైన వారెవరు? కర్ణుడే. అందుకే మనసులో పెట్టుకుని ఆవిడంటోంది, దుర్యోధనస్య కర్ణస్య శకునశ్చ దురాత్మన దుశ్శాసన చతుర్థాన భూమి పాశ్యత శోణితం. గుర్తుందో లేదు, అరణ్యపర్వంలో శ్లోకం ఇది. ఇక్కడ దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళ రక్తాన్ని భూమి పానం చేయాలంటుంది. అటువంటప్పుడు ఆమెకు కర్ణుడిపై మరొక విధమైన అభిప్రాయం ఎలా కలుగుతుంది? కానీ ఇప్పటికీ ఎంత జాగ్రత్తగా వివరిస్తున్నప్పటికీ చక్కగా వింటున్నామనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మేధావులను రుజువు చేసుకోవడానికి భీష్ముడు ఎందుకు ఎలా ప్రవర్తించాలి, మొదటే ఇలా చేసి ఉంటే బాగుండేది కదా అంటే నిన్ను అడిగి చేయలేదు పాపం. అది తెలియలేదు పాపం. నిన్ను అడగాలి, ఇంత ధర్మశాస్త్రవేత్తవి గనక నిన్ను సంప్రదించాలని అప్పుడు అనిపించలేదని. అంతేగా ధర్మరక్షణగా ఉండొచ్చు కదా, ప్రతిజ్ఞ ఎందుకు పట్టడం, ప్రతిజ్ఞ పడితే పట్టాడు కానీ ఇలా ఎందుకు చేయడం అంటే భీముని కంటే భీష్ముని కంటే ధర్మ సూక్ష్మాలు మనకు తెలుసా? ఇది కూడా ఆలోచించవలసిన అంశములే కదా. కానీ మన అహంకారులకు ఊరుకోవు. ఎంతైనప్పటికీ కూడా కృష్ణుడు ఎందుకు బంధించలేదు పెద్ద ప్రశ్న. ఆయన వాడు చెప్పాడా లేదు సమాధానం. ఎందుకంటే ఇవి తెలియని తనంతో కాదు, అహంకారంతో వస్తూ ఉంటాయి. మహాత్ముల ధర్మాన్ని ఎంత చక్కగా గ్రహించగలగాలి. ఇక్కడ ఆమె గురించి తెలియక ఇలాంటి అహంకార పూర్తి లేని వారు లేనిపోని కథలు సృష్టించారు కూడా. ఒక కథ పిట్ట కథగా వస్తే అది ఊరుకోకుండా భారత కథలోగా అనుకుని దాన్ని చిత్రాలుగా కూడా చూపించారు. ఉంటూ ఉంటారు కదా, శిశుపాలాదులకు వారసులు ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడాను. వాళ్ళు ఎప్పుడు వీరి సమక్షంలో ఉంటారు. 11 అక్షయులు ద్వాపర యుగాంతంలో యుద్ధం చేసినప్పుడు కలియుగంలో మరి ఇంతమంది వాళ్ళ పక్షాన్ని ఉండొద్దండి, చస్తే చచ్చారు కానీ ఉంటారు. ఆ జాతి ఎప్పుడు ఉంటూ ఉంటారు ఇక్కడ. అందుకే కలి ప్రభావం చేత 2 పుడుతూ ఉంటాయి. ఒకసారి ఒక మామిడి చెట్లు పండు కింద పడిపోతుందట. అది పవిత్రమైన దేవతలకు సంబంధించిన పండు. అది పడిపోతే శపిస్తారట వాళ్ళు. అందుకే ఆ పండు తిరిగి చెట్టుకు అంటించేలా చేయాలి అని కృష్ణుడు వాళ్ళందరితో చెప్పింది ఏంటంటే, మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలు చెప్పండి అని అడుగుతాడు. వాడు దాచుకున్న ఒక్కొక్క అభిప్రాయం చెప్తుంటే ఒక్కొక్కటి పైకి వెళ్తుంటుంది. చిరుతి ద్రౌపది అడిగితే ఆమె చెప్పదు, ఇది వెళ్ళి అతుక్కోదు పండు. అక్కడ ఆఖరికి చెప్పక తప్పని తనకి కర్ణుడి మీద మనసున్నట్టుగా చెప్తుందట. అప్పుడు వెళ్ళి వెతుకుతుందట. ఏ పాపాత్ముడికి పుట్టిందో కానీ ఈ కథ భారతంలో లేదండి, కానీ సినిమాల్లో ఉంది. అదృష్టవశాత్తు అంతకుముందు లేనిపోని వదలబోతానని చెప్పిన చిత్రాలు విజయవంతమయ్యే గనక అది కూడా విజయవంతం అనుకున్నారు. అందులో ఆయన గారు కీచకుడి పాత్ర వేయగానే భీముడు దొంగపొడి పొడుస్తాడు. ఏది ఆయన కీచకుడి పాత్ర వేస్తే. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ పండుగ అదంతా అందులో చూపించారు. అంటే ఆ విధంగా ద్రౌపదికి ఉంది గనక ఇక్కడ కృష్ణుడు చెప్పాడని వాడు అన్వయం. కానీ ఇక్కడ గమనించవలసినది, ఈ భావమే లేనప్పుడు కృష్ణుడు ఎందుకు చెప్తాడు? అది కూడా ఆలోచించవలసింది కదా. ఎప్పుడు అటువంటి భావం కానీ అటువంటివి ఏమీ లేవు. మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడు? దీనికి వివిధములైన వ్యాఖ్యలు మనకి లభిస్తున్నాయి. ముఖ్యంగా నీలకంఠ భాష్యం ఇత్యాది ప్రామాణిక భాష్యములు పరిశీలిస్తే ఇక్కడ 6వ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే 6వ ది అని అర్థమవుతుందా? షష్ఠే కాలే అన్నాడు. సమయం అని మాట వేసినప్పుడు కాలే అంటే సమయం కావాలి కదా. షష్ఠే కాలే అంటే 6వ సమయం అని ఉంది. ఇది సరిగ్గా నహుష ప్రశ్న చెప్పేటప్పుడు అందుకే గుర్తుపెట్టుకోవడం మాట అన్నాం. అక్కడ రోజులో ఒక కాలం ఉంటుంది, అది 6వ కాలం. అలాగే రాజ సంబంధమైనటువంటి కొన్ని క్రియల్లో వాళ్ళకి జరిగేటువంటి రాజ సంబంధమైన కార్యక్రమాల్లో 6వ కాలం దానికి సంబంధించి వేరే ఉంటుంది. ఇలాంటి వాటి గురించి చెప్తూ కాలంలో 5వ కాలం గురించి రామాయణంలో కనబడుతుంది జాగ్రత్తగా వింటే.
వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం అనే మాట ఉంటుంది. రాముడు పంచమ కాలంలో వన్యమైన పదార్థాలు తింటాడు అని. దానికి శిరోమణి భాష్యంలో పంచమ కాలం అంటే సాయాహ్నం అని చక్కగా చూపించారు ఇక్కడ. అలాగే రోజులోని 4వ కాలం అని చెప్తూ యజుర్వేద ఆరణ్యకంలో అరుణ ప్రశ్నలో ఆ ప్రథమానువాకంలో కనబడుతుంది. చతుర్థ కాలపాన భక్త స్యాత్ అనే మంత్రంలో చతుర్థ కాలపాన భక్త స్యాత్ అంటే రోజులో 4వ కాలాన్ని కూడా చెప్తున్నాడు, పగటి యొక్క 4వ భాగము అని. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూస్తే దాని ప్రకారంగా విహిత పట్టాభిషేక కాలహ అని అర్థం ఇక్కడ 6వ దానికి. దానికి మన ప్రమాణంగా భాష్యం కనబడుతుంది. షష్ఠే కాలే అని దానికి భాష్యం రాస్తూ అభిజిత్ కాలే అన్నారు ఇక్కడ. అభిజిత్ కాలే అంటే అభిజిత్ సర్వదోషఘ్నేతి ప్రసిద్ధత్వాత్ అభిజిత్ కాల సర్వేషు శుభకార్యేషు ముఖ్యతమ ఇది ప్రసిద్ధత్వాత్ అంటూ ఒక భాష్యాన్ని ఆధారంగా ధర్మశాస్త్రం చూపిస్తూ పంచ ఉషక్కాల సప్త పంచారుణోదయ ప్రాతః కుతప మధ్యాహ్న అభిజిత్ ఇది తస్య షష్ఠకాలత్వం ప్రసిద్ధమేవా అన్నారు ఇక్కడ. కానీ అభిజిత్కి షష్ఠకాలం అంటారు. ముహూర్తాలు ఏవి కుదిరినా ప్రాతకాలాదుల్లో పట్టాభిషేకం చేయవచ్చు, కానీ అభిజిత్ అనేది పట్టాభిషేక కాలానికి సూచనగా చెప్పేది. అభిజిత్ అంటే అన్ని విధాల జయం సాధించే కాలం కదా అని. ఏతావతా షష్ఠే కాలే ఇది అభిజిత్ కాలత్వం ఘటతి. షష్ఠే కాలే ఇది పట్టాభిషేక కాలే ద్రౌపది ఉపగమిష్యతి సమీపం గమిష్యతి. ఇది అర్థం చెప్పారు. అంటే పట్టాభిషేక కాలంలో పాండవులందరూ కొడుచుకుంటున్నప్పుడు ఆ పాండవ పత్ని అయినటువంటి ద్రౌపది నిన్ను ఆ ఇంటి కోడలుగా సత్కారం చేయడానికి అక్కడికి వస్తుంది అని అర్థంలో చెప్పబడింది ఇక్కడ. భావుకం యథా స్నుషా ఉత్సవ సమయే సత్కారపూర్వకం పురంధ్రా సహిత ఆగమిష్యతి అని సంస్కృత భాషలో స్పష్టంగా చెప్పారు. కనుక షష్ఠే కాలే అనే మాటకి 6వ వానిగా నేను వరిస్తుంది అర్థం చెప్పకూడదు. వరిస్తుంది అనే మాటే లేదు అక్కడ. పై కాళీ అనే మాటకి వరుస అని అర్థం ఎలా సరిపోతుంది? కనుక ఈ భాష్యాన్ని పెద్దలు మనకు చెప్పారు.